గుడ్ ఈవినింగ్ పిల్లలు, బాగున్నారా? ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పంచతంత్ర కథల్లోంచి మిత్రలాభం అనే కథ. జాగ్రత్తగా వినండి. మీరు మొత్తం కథ విన్నాక చాట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కథ ఎలా ఉందో, మీకు నచ్చిందో లేదో అనేసి. ఓకేనా? వెళ్ళిపోదాం మరి కథలోకి. ఓకే. ఒకానొక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో చాలా ఎలకలు ఉండేవన్నమాట. అన్ని చిన్న ఎలకలు, పెద్ద పెద్ద ఎలకలు, బుజ్జి బుజ్జివి అన్నీ ఉండేవన్నమాట. అవన్నీ ఒకరోజు ఒక పెద్ద మీటింగ్ పెట్టుకుంటాయి, ఒక దగ్గర కలుస్తాయి అన్నమాట. కలిసాక అక్కడ అవి రోజు ఏం తింటాయి తెలుసా మీకు? ధాన్యం గింజలు ఏరుకొని తింటూ ఉంటాయి. అలా తింటూ ఉంటే ఇది చెప్తుంది, ఈ ఎలక, ఒక ఎలక అందులో అంటుందన్నమాట, చూడండి మనందరం రోజు ఇక్కడ ధాన్యాలు ఏరుకొని తింటున్నాం కదా, ఒకే రకం బోర్ కొట్టేసింది కదా మనకి. కాబట్టి మనం వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం. అక్కడ వెళ్తే రకరకాలు ఉంటాయి మనకి, వేరే వేరే టేస్ట్లు. మనకన్నీ ఒకే టేస్ట్ తిని తిని బోర్ కొట్టేసింది కదా, అవి తిన్నాము అని అంటే మనకి మంచిగా హెల్తీగా ఉంటాం. సరేనా, వెళ్దామా, ఓకేనా అని అంటుంది. అంటే అందులో ఒక పెద్ద ఎలక ఉంటుంది. వద్దు వద్దు, మనం ఇక్కడే ఉందాం, ఇదే ఫుడ్ తింటూ ఉందాం. మనం బయట ప్లేస్కి వెళ్ళామనుకోండి, వేరే వాళ్ళు మన ఏమైనా చేసేస్తే మనకి మళ్ళీ ఇబ్బంది కదా, మన ప్రాణాలకే ముప్పు వస్తుంది కదా. వద్దు, ఇక్కడే ఉందాము, నేను పెద్దదానిగా చెప్తున్నాను, నా మాట వినండి అంటుంది. చిన్న చిన్న ఎలకలు అంటే అవునవును, ఈ పెద్ద ఎలక చెప్పింది కరెక్టే, మనం ఇక్కడే ఉందాం, ఎక్కడికి వెళ్ళొద్దు, మనం రిస్క్ తీసుకోవద్దు అనేసి అంటాయి. అంటే ఈ ఎలక అంటుంది, నేనైతే వెళ్ళిపోతాను, నాకైతే కొత్త కొత్త రుచులు కావాలి, కొత్త ప్లేసులు చూడాలి, నేను అన్ని రకాలు తినాలని నాకుంది, నేను బయలుదేరుతున్నానే, టాటా బాయ్ బాయ్ అనుకుంటూ మెల్లిగా అడుగులు అడుగు వేసుకుంటూ అలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్తూ అలా దారిలో వెళ్తూ ఉంటే ఒక చెట్టు మీద ఒక పెద్ద డేగ దీన్ని చూసి లటుక్కుమని పట్టుకుంటుంది. ఏంటి ఇలాగా నన్ను పట్టుకున్నావు, నన్ను చంపేస్తావా ఏంటి? వద్దొద్దు, నన్ను చంపొద్దు, ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేసేయి అనేసి అంటుంది. నాకు మా పిల్లలకి 2 రోజుల నుంచి ఆహారం లేదు, నిన్ను తినేస్తాం మేము అనేసి అంటుంది డేగ. అనేసి తీసుకెళ్తుంది అనమాట వాళ్ళ చెట్టు, పెద్ద చెట్టు మీద పిల్లలు ఉంటాయి, ఈ డేగ పిల్లలు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ డేగ పిల్లల దగ్గరికి వెళ్ళాక ఎలక అంటుంది, పిల్లలు ప్లీజ్ అండి, నన్ను వదిలేమని చెప్పండి మీ మమ్మీకి, నేను చాలా కష్టపడి ఎక్కడో వేరే చాలా దూరం నుంచి వచ్చాను, నన్ను వదిలేమని చెప్పండి అనేసి అంటే ఆ పిల్లలు అంటే, అమ్మ వదిలేసేమ్మా, పాపం మాతో ఉంటుందిలే ఇది ఎలక అనేసి అంటే ఎలక అంటుంది, నేను మీతో ఫ్రెండ్షిప్ చేస్తాను, మీకు ఏ సాయం కావాలన్నా చేస్తాను, మీ అందరితో కలిసి ఉంటాను, నేను మిమ్మల్ని ఏం చేయను, నన్ను వదిలేయమని చెప్పండి మీ అమ్మకి అంటే అవి రిక్వెస్ట్ చేస్తాయి వాళ్ళ అమ్మని. చేస్తే ఆ డేగా వదిలేస్తుంది ఈ ఎలకని. అందరూ కలిసి హ్యాపీగా ఉంటారనమాట. ఏదో ఒకటి వాళ్ళ అమ్మేమో తీసుకొస్తుంది వీళ్ళకి భోజనం, ఇది మాత్రం అక్కడ ఏది దొరికితే అది తినేసి ఎలక అలాగా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు ఏమొద్దంటే ఈ పెద్ద డేగా వీడి పిల్లలకి ఆహారం తీసుకొద్దామని బయటికి వెళ్తుంది అనమాట. ఎవరు ఉండరు అక్కడ, పిల్లలు ఒక్కటే ఉంటారు. ఎలక కూడా బయటికి వెళ్తుంది. ఒక పెద్ద వేటగాడు వచ్చి పెద్ద వల తీసుకొచ్చి ఈ పిల్లల మీద వేసేస్తాడు, డేగ పిల్లల మీద వేసేస్తే అవన్నీ ఆ వలలో చిక్కుకుపోతాయి. ఏడుస్తుంటాయి, అయ్యో అయ్యో మేము ఇందులో చిక్కుకుపోయాం, మమ్మల్ని ఎవరైనా కాపాడండి, ప్లీజ్ అండి మమ్మల్ని కాపాడండి, మా పెద్దవాళ్ళు ఎవరు, మా అమ్మ లేదు, బయటికి వెళ్ళింది, మేము ఎలా రావాలి బయటికి, మమ్మల్ని ప్లీజ్ కాపాడండి, మేము ఇందులో చిక్కుకుపోయాము, మాకేమన్నా అయిపోతుందేమో, అయ్యో ప్లీజ్ అండి మమ్మల్ని కాపాడండి అనేసి ఏడుస్తూ ఉంటాయి. అక్కడి నుంచి ఎలక అలా వెళ్తూ అప్పుడే వస్తుంది అనమాట, చూస్తుంది వెళ్ళి, అయ్యో ఇవి డేగ పిల్లలు కదా, ఈ వలలో చిక్కుకుపోతున్నాయి, ఏ పిల్లలు మీరెవరు బాధపడకండి, నేనున్నాను కదా, నేను మిమ్మల్ని చక్కగా, నా పళ్ళు ఉన్నాయి, నా పళ్ళు చాలా పదునుగా ఉంటాయి, నేను కట్ చేసేసి మిమ్మల్ని బయటికి తీసుకొస్తానే, ఏడవకండి, ఏం భయపడకండి మీరు, నేను వస్తున్నాను అనేసి మెల్లిగా కట్ చేసేస్తుంది. అది దారం తీగ ఉంటాయి కదా, వాటిని అన్నిటిని కట్ చేసేస్తుంది. అవన్నీ బయటకు వచ్చేస్తాయి. వాళ్ళ అమ్మ వచ్చేస్తుంది డేగ వచ్చి, పిల్లలు ఏమైంది అనేసి అంటే, అమ్మ మమ్మల్ని ఒక పెద్ద వేటగాడు వచ్చి ఇంత పెద్ద వల వేసాడు మా మీద, మేము అందరం అందులో చిక్కుకుపోయాం, నువ్వు రాకపోతే మేము చచ్చిపోయేవాళ్ళం, అసలు మమ్మల్ని తీసుకెళ్ళిపోయేవాడు, ఈ ఎలక ఉంది కదా మమ్మల్ని కాపాడిందమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా, దానికి థ్యాంక్స్ చెప్పమ్మా అనేసి అంటుంది. అనేసరికి డేగ అంటుంది, మిత్రమా చాలా ధన్యవాదాలు మిత్రమా, నేను లేనప్పుడు నా పిల్లలు చిన్న పిల్లలు, వాళ్ళని ఇలా వలలో చిక్కుకుంటే నువ్వు కాపాడావు, నీ రుణం నేను తీర్చుకోలేను, చాలా థ్యాంక్స్ మిత్రమా అనేసి అంటుందని. అంటే ఇది అంటుంది ఎలక, నాకు ఒకప్పుడు ప్రాణదాయం చేశారు మీరు అందరు కలిసి, మీ రుణం నేను ఇలా తీర్చుకున్నాను, మేమందరం ఫ్రెండ్స్, మాలో ఇలాంటి తారతమ్యాలు ఏమీ లేవు, మనందరం కలిసి హ్యాపీగా ఉందాం. ఈ కథ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు పిల్లలు? ఈ మీ చాట్ బాక్స్లో పెట్టండి, అట్లనా?
ఉంటాను. మళ్ళీ ఇంకో వారం ఇంకో కథతోటి వచ్చే వారం ఇలాగే కలుసుకుందాం. అలాగే ధన్యవాదాలు.